హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా నిమ్స్ నుండి రిలీజ్ అయిన ఫిజియోథెరపీ బీపీటీ కోర్స్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్, అలాగే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్, అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నిమ్స్కి అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులో జాయిన్ కండి. ఇలాంటి పీడిఎఫ్స్ కానీ మెరిట్ లిస్ట్ కానీ ఏమైనా వస్తే అందులో పోస్ట్ చేస్తాను. కౌన్సిలింగ్, పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉన్నది. మెంటర్షిప్కి సంబంధించి నెంబర్ ఉన్నది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రీవియస్గా 9th రోజే రిలీజ్ చేశారు. ప్రివిజనల్ మెరిట్ లిస్టు, అందులో నుండి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 1030 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1030 ఏంటంటే మీ యొక్క మెరిట్ ర్యాంక్ అనమాట. ఫస్ట్ నుంచి మీరు ఏ ర్యాంక్లో ఉన్నారనేది ఈ నెంబర్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ అంటే మీరు ఇక్కడ చూడండి, మెరిట్ ర్యాంక్ అని ఇక్కడ ఇచ్చారు కదా. ఇందులో ఎవరెవరు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అంటే ఆఫ్లైన్లో జరుగుతుంది. మీరు నిమ్స్ పంజాగుట్టకి వెళ్ళాలి. హైదరాబాద్లో ఉన్న నిమ్స్ పంజాగుట్టకి వెళ్ళి ఇన్ పర్సన్గా వెళ్ళి మీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకొని పోవాలి. ఏ రోజు అంటే 21 సెప్టెంబర్ రోజున మార్నింగ్ 9 AM కల్లా మీరు నిమ్స్ ఓల్డ్ ఓపీడీ బిల్డింగ్కి రీచ్ కావాలి. 10 వరకే ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు అక్కడికి రీచ్ కావడానికి. 10 వరకు అక్కడికి వెళ్ళి అక్కడ మీరు రిజిస్టర్లో మీరు వచ్చినట్లుగా అక్కడ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. 10 తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని అలో చేయమని చెప్పారు. మెరిట్ ర్యాంక్ ఎట్లా అంటే మరి ఈ 1000 మెంబర్స్ వెళ్ళాలా అంటే 1000 మెంబర్స్ కాదు, ఫస్ట్ ర్యాంక్ నుంచి అంటే ఇందులో మీకు సీరియల్ నెంబర్ 1 to 150 ర్యాంకులో ఉన్నవాళ్ళు, వారితో పాటు 1 ర్యాంక్ నుంచి ఇక్కడ బీసీఏ కేటగిరీలో 1 ర్యాంక్ నుంచి 216 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు, ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ నుంచి 268 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు, ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 218 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు మాత్రమే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. మరి మేము ఎలా తెలుసుకోవాలి, మాకు తెలుస్తుందా అంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చారు. ఇది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆ లిస్ట్ ఇది. ఇందులో మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అంటే దాదాపుగా 268 మెంబర్స్ని పిలవడం జరిగింది. ఇందులో అన్ని కేటగిరీస్కి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోవాలి. అలాగే మీ సర్టిఫికేట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ సర్టిఫికేట్కి సంబంధించి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్, నిమ్స్లో క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్యాండిడేట్ లాగిన్కి సంబంధించి అందులో చెక్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఇన్ పర్సన్గా అయినా వెళ్ళాలి నిమ్స్కి. లేదు అంటే ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఆ మెయిల్ అడ్రస్కి మీరు పర్టికులర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఆ సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. అది ఎప్పుడు 16th సెప్టెంబర్ లోపు మీరు పంపించాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే నిమ్స్ హైదరాబాద్ పంజాగుట్టకి మీరు 21 సెప్టెంబర్ రోజున ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. వచ్చినట్లుగా మీరు అక్కడ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ నేమ్ ఎంటర్ చేసి అక్కడ మీరు వచ్చినట్లుగా సైన్ అనేది చేయాలి. అలాగే ఆ రోజు 10 తర్వాత ఎవరైతే అక్కడికి రీచ్ అవుతారో వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తారు, వాళ్ళందరినీ అలో చేయమని చెప్పారు. కాబట్టి వీలైనంత వరకు ఎర్లీ మార్నింగే నిమ్స్కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. లేదు అంటే 1 day బిఫోరే, ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే 1 day బిఫోరే ఎక్కడైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళండి. లేదంటే ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. 10 తర్వాత ఎవరైనా వస్తారో వాళ్ళందరినీ అలో చేయమని చెప్పారు. మార్నింగ్ 9 AMకి రాగానే మీ సర్టిఫికేట్కి సంబంధించి అలాగే మెరిట్ లిస్ట్ ప్రకారం పిలిచి మీకు సీట్ వస్తారా అని అక్కడనే కన్ఫర్మేషన్ చేస్తారు. మీకు సీట్ వస్తే మీరు అక్కడ 25,000 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 25,000 క్యాష్ అనేది తీసుకొని వెళ్ళండి. లేదా అక్కడ డీడీ రూపంలో అయినా, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయినా మీరు అడ్జస్ట్ చేసినా పర్వాలేదు.